రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా వాహన వైద్య సేవలు ప్రారంభించారు. కియా సంస్థ సిఎస్ఆర్ నిధులతో ప్రజలను ఉచితంగా ఆసుపత్రికి తరలించేందుకు 3 ఎలక్ట్రిక్ ఆటోలను మంత్రి ప్రారంభించారు. ఈ వాహనాలు ద్రాక్షారామం, కాజులూరు, కే గంగవరం, కాజులూరు, ద్రాక్షారామ మండలాల్లో సేవలు అందిస్తాయని మంత్రి తెలిపారు. ఆరోగ్య విషయంలో, కార్డియాలిక్ బరస్ట్ విషయంలో అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్డియాలిక్ బరస్ట్ అంటే ఈ రోజున సుమారు 400 మంది పైబడి ఇబ్బంది పడే పరిస్థితికి అదేదో బ్యాక్ పెయిన్ అని, గ్యాస్ పెయిన్ అని రకరకాల చిన్న ట్యాబ్లెట్లు వేసుకుని అకాల మరణానికి గురవుతూ ఉన్నారు. అందులో భాగంగా సిఎస్ఆర్ కియా సంస్థ వారితో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి డాక్టర్ ఆన్ వీల్స్ వైద్యం మీ వద్దకే వచ్చే విధంగా, ఏదైతే పిహెచ్సిలో కొద్ది ఈసీజీ మిషన్లు అయ్యి ఏదైతే కవర్ అవ్వట్లేదో అవన్నీ కవర్ అయ్యే విధంగా డాక్టర్ ఆన్ వీల్స్ అనే ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఒక డిజిటల్ సెటోస్కోప్ ఒక హార్ట్ దగ్గర పెడితే అది ఎంతవరకు పనిచేస్తుంది, హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, వీక్గా ఉందా లేదా, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంది, మొత్తం అంతా కూడా వితిన్ 15 మినిట్స్లో ఒకవేళ ప్రమాదం ఏమన్నా ఉంటే కూడా అది అలర్ట్ చేసే విధంగా మొబైల్కి 15 నిమిషాల్లో డేటా అంతా రావడం జరుగుతుంది. శాటిలైట్కి వెళ్ళి హెడ్ ఆఫీస్కి వెళ్ళి వితిన్ 15 మినిట్స్లో వస్తుంది. సో దాన్ని సుమారు ఈ మధ్యకాలంలో 42 మంది ఉపయోగించుకున్నారు. 42 మందిని సేవ్ చేయగలిగాం. 42 మందిని కూడా వెంటనే అది డిటెక్ట్ చేసి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పగానే హాస్పిటల్కి తీసుకెళ్ళి యాంజియో అయితే యాంజియో, ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా నాకు 40 ఏళ్లే కదా, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అని చెప్పి నిర్లక్ష్యం వహించకుండా జస్ట్ 5 మినిట్స్ టైం మీరు ఆ కంటైనర్ హాస్పిటల్కి వెళ్తే ఆ సెటోస్కోప్ డిజిటల్ సెటోస్కోప్ మన హార్ట్ మీద పెట్టగలిగితే పేషెంట్ సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. కులాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా వైసీపీ నేతల తీరు ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. వైసీపీ హయాంలో బడుగు వర్గాలపై దాడులు చేశారని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యల వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి 11 సీట్లు పరిమితమైందన్నారు. ఇప్పటికీ వివాదాలు సృష్టించి యువతను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అధికారం ఇవ్వలేదనే అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.